హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కడలు అనస్వల్ ఛానల్. విజయవాడ మార్నింగ్ ట్రైన్కి బయలుదేరి అమ్మవారిని దర్శించుకోవడానికని వెళ్తున్నాము. అందరూ పడుకుని ఉన్నారు, మార్నింగ్ టైం కదా అందుకని పడుకుని ఉన్నారు. కానీ మా చిన్నోడు అందరినీ లేపేసి అల్లరి చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఎవ్వరు ఏమీ అనలేదు, ముద్దుగా ఉండం కదా ఏమీ అనలేదు. వాడు అల్లరి ముద్దుగానే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా విజయవాడ దిగిన తర్వాత పిల్లలిద్దరికి గుండెలు చేపించేసాము. గుండెలు తీపిచ్చేసిన తర్వాత మేము అందరం కలిసి స్నానాలు చేసేసి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తాము. అక్కడే ప్రసాదం పెడతారు కదా అన్నదానం, అక్కడే భోజనం చేసేసి అక్కడ నుంచి మంగళగిరి వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాము. అక్కడ మంగళగిరి విజయవాడ నుంచి మంగళగిరికి ఆటో మాట్లాడుకుని బయలుదేరి అయితే వెళ్ళాము. ఆటో కొండపై వరకు తీసుకుని వెళ్ళారు. పైన మేము దర్శించుకుంటున్నాము, కింద గుడి కనబడుతుంది కదా, పైన దర్శించుకోలేని వాళ్ళైతే కింద కూడా దర్శించుకుంటారంట పానకాల స్వామిని. పానకాల స్వామి అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామి అని పిలుస్తారట మంగళగిరిలో. స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా మెట్లు ఎక్కిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం కనబడింది. అక్కడ కాయిన్స్ నిలబెట్టుకుని కోరిక నెరవేరాలనేసి కాయిన్స్ నిలబెడతారంట. నేను కూడా కాయిన్ నిలబెట్టాను. అలాగే అమ్మవారిని దర్శించుకున్నాను. గుహలో కనబడుతున్నాయి కదా అమ్మవారి విగ్రహాలు, అలాగే పక్కన ఇంకా చిన్న గుడి కూడా ఉంది. మామూలు విగ్రహంతో విగ్రహ పూజలు కూడా చేస్తున్నారు. ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ ఆ ఆటో మీదే విజయవాడ వచ్చేసాము. ఇంకా వెలుగుంది, ఎండ బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి కృష్ణా నదిలో పిల్లలిద్దరూ బాగా ఆడుకుంటున్నారని చెప్పేసి స్నానాలు చేయించాము. మళ్ళీ పిల్లలిద్దరూ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మేమైతే ఆటో మాట్లాడుకుని బస్ స్టేషన్కి అయితే వెళ్తాము. వెళ్ళి ఇంకా బస్ ఎక్కేసి ఇంకా రాజమండ్రి అయితే వచ్చేస్తాము. ఇదండి విజయవాడ మంగళగిరి. ఇలా దర్శించుకున్నాం మేమైతే. ఫోన్ ఎలా లేవు కాబట్టి అమ్మవారి ఫొటోస్ ఇంకా మంగళగిరిలో పానకాల స్వామి విగ్రహాలు అవేమి వీడియోస్ తీయలేకపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.